సృష్టిలోని ఇచ్చిన మొక్క నరుని చేసి నాయన ఆశీర్వదించి మరి ప్రభువా మరి బిడ్డలుగా మరి ఎంతో నాయన వృక్షమే లెక్కించే లోకాన్ని ఇవ్వ మా బిడ్డలను బట్టి వందనాలు, కుటుంబాన్ని బట్టి వందనాలు అయ్యా. అనుకోని రీతిగా పెద్ద కుమారుని, కోడలను, గణేష్ని, యామనిని తీసుకొచ్చాం. అనుకోని రీతిగా మరి పుట్టినరోజు పెద్ద కోడలు స్థాయి ప్రభువా ఈ శాస్త్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న కుమారుని సునేలను మన ప్రభువా జితేంద్రాన్ని ప్రభు యువరాజును కూడా తీసుకొచ్చాను. ఆనందంతో సంతోషం కోవిన దూడ గంతులేసినట్టుగా ప్రభువా మాకు మరి సంతోషించు. మరి ఇక్కడ పుట్టినరోజు చేసుకోవాలని మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చేస్తున్నారు. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నారు. మాకు ఇచ్చావు, మా బిడ్డలకి గర్భఫలం ఇచ్చావు. నీ స్తోత్రాలు. బాబ్జీని వ్యవసాయం ప్రేమించి ఇచ్చిన గణేష్ యామిని బట్టి వందనాలు. ఇక్కడ పుట్టినరోజు ఎన్నో సంవత్సరాలు మరి గడిపించుకొచ్చావు. ఈ సంవత్సరం అంతా ఎక్కువగా నీ దయా కిరీటం పెట్టి లోకమంతా తెలియపాడి అనుకున్నాను కానీ ప్రభువా నువ్వు లోకమంతా కిరీటం పెట్టావు. సృష్టిలోని ఇచ్చిన మొక్క నరుని చేసి నాయన ఆశీర్వదించి మరి ప్రభువా మరి బిడ్డలుగా మరి ఎంతో నాయన వృక్షమే లెక్కించే లోకాన్ని ఇవ్వ మా బిడ్డలను బట్టి వందనాలు, కుటుంబాన్ని బట్టి వందనాలు అయ్యా. అనుకోని రీతిగా పెద్ద కుమారుని, కోడలను, గణేష్ని, యామనిని తీసుకొచ్చాం. అనుకోని రీతిగా మరి పుట్టినరోజు పెద్ద కోడలు స్థాయి ప్రభువా ఈ శాస్త్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న కుమారుని సునేలను మన ప్రభువా జితేంద్రాన్ని ప్రభు యువరాజును కూడా తీసుకొచ్చాను. ఆనందంతో సంతోషం కోవిన దూడ గంతులేసినట్టుగా ప్రభువా మాకు మరి సంతోషించు. మరి ఇక్కడ పుట్టినరోజు చేసుకోవాలని మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చేస్తున్నారు. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నారు. మాకు ఇచ్చావు, మా బిడ్డలకి గర్భఫలం ఇచ్చావు. నీ స్తోత్రాలు. బాబ్జీని వ్యవసాయం ప్రేమించి ఇచ్చిన గణేష్ యామిని బట్టి వందనాలు. ఇక్కడ పుట్టినరోజు ఎన్నో సంవత్సరాలు మరి గడిపించుకొచ్చావు. ఈ సంవత్సరం అంతా ఎక్కువగా నీ దయా కిరీటం పెట్టి లోకమంతా తెలియపాడి అనుకున్నాను కానీ ప్రభువా నువ్వు లోకమంతా కిరీటం పెట్టావు.